ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ రోల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. మనం బయట తీసుకునే దానికన్నా ఇంట్లో చాలా ఈజీగా ఉన్న దాంతో అయిపోతుందండి. ముందుగా మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాము. చపాతీని పాన్ మీద వేసుకుని రెండు వైపులా కాలేలాగా అటు ఇటు తిప్పుతూ లైట్గా కాల్చుకోవాలండి. దాని తర్వాత మనం ఇది పొయ్యి మీద వేసుకుని మరీ ఎక్కువ కాలకుండా లైట్గా ఇది అయ్యేలాగా మనం చూసుకోవాలి. మరీ కాలితే మళ్ళీ ఆల్రెడీ మనం తర్వాత ఇది ఆమ్లెట్ మీద వేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ వేగుతుంది, అందుకనే లైట్గా సరిపోతుంది. ఆమ్లెట్ కోసం కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిసేలా చూసుకోవాలి. ఇందులోనే పిల్లలు తినేది, వాళ్ళు తినేది కూడా చూపిస్తానండి. అందుకని నేను 2 ఎగ్ రోల్స్ చేస్తున్నాను. తర్వాత ఆమ్లెట్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఆమ్లెట్ లాగా మొత్తం వేగకుండా కొంచెం అది మనకు ఉండంగానే దాని మీద మనం చపాతీని పెట్టేసుకుందాము. మొత్తం వేగితే మళ్ళీ మనం ఇది టర్న్ చేసేటప్పుడు ఇదైపోతుందండి. అందుకని మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోగానే చపాతీని మనం దాని మీద పెట్టేసుకుందాము. తర్వాత ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను నిర్వాణ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, ఎక్కువ స్పైసీస్ అవి లేకుండా. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్లో కొంచెం టమాటా సాసు, మైనస్ కొంచెం వేసుకుందామండి. నిర్వాణకి ఇష్టం, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండి. నేను సపరేట్గా ఏం ఫ్రై చేయను, ఇంట్లో ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసినప్పుడు ఇలాంటివి చేస్తాను. డైలీ మేము ఇంట్లో చపాతీ తింటాము, అందువల్ల ఆ ఫ్రై చేసిన చికెన్ ఇవన్నీ మిక్స్ చేసింది ఆ స్టఫింగ్ మొత్తం దీంట్లో మనం ఇలా పెట్టుకుందామండి, ఆ ఎగ్ రోల్లో. తర్వాత మొత్తం దాన్ని రోల్ లాగా చేసి నిర్వాణకి ఇవ్వడమే. ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను అప్పుడప్పుడు స్కూల్ నుండి వచ్చినప్పుడు స్నాక్స్గా కూడా ఇస్తాను. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి చేసుకునే ప్రాసెస్ని చూసుకుందాము. ఒక ప్యాన్లో నూనె వేసుకుని, నూనెకి బదులు బటర్ కూడా వేసుకోవచ్చండి. క్యాబేజీ, క్యాప్సికము, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని మొత్తం ఫ్రై లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ వేగకుండా కొంచెం లైట్గా అట్లా మగ్గేలాగా చేస్తే చాలండి. తర్వాత మనం ఉప్పు, కారం వేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై ముక్కల్లో ఈ మనం ఫ్రై చేసుకున్న ఇది మొత్తం కలిపి మొత్తం మిక్స్ చేయాలండి. స్పైసీని బట్టి మీరు వేసుకోండి, నేను కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత మనం ఈ రోల్లో మొత్తం ఆ స్టఫింగ్ని మొత్తం మనం పెట్టుకుందాము. వీడియో నేనే తీస్తూ చేశానండి, అందుకని కొంచెం అటు ఇటుగా వస్తుంది, ఏమనుకోకండి. మీరు మా వీడియోలు చూస్తున్నట్టయితే నచ్చితే మీరు ప్లీజ్ కామెంట్లో చెప్పండి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోలని నేను ఇంట్రెస్ట్గా చేయగలుగుతాను. తర్వాత మనం టమాటా సాస్ని కొంచెము మైనస్ కొంచెం వేసుకుందాము. ఇది కొంచెం ఎక్కువ తీపి వస్తుంది, పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు అనుకుంటే కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని రోల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మనకి ఇది తినగానే కూడా హెవీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ అండి.